ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. ఇన్విటేషన్ నేషనల్ ఓపెన్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ కరాటే పోటీలో సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నం విద్యార్థులు పతకాలు సాధించారని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు అండ్ స్టైల్ చీఫ్ మాస్టర్ భురాని శ్రీకాంత్ తెలిపారు. విక్టరీ షోతోఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం 3 హైదరాబాద్ ప్యారడైజ్ క్లాసిక్ గార్డెన్ లో రాష్ట్ర స్థాయి కరాటే కుంఫు కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ కరాటే పోటీలకు సుమారు 3000 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు మాస్టర్ భురాని శ్రీకాంత్ తెలిపారు. ఈ కరాటే పోటీలో సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నానికి చెందిన 21 మంది విద్యార్థులు 5 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్, 11 బ్రాంజ్ మెడల్స్ సాధించారు అని మాస్టర్ భురాని శ్రీకాంత్ తెలియజేశారు. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ సాధించిన విద్యార్థుల్ని అలాగే మాస్టర్ భురాని శ్రీకాంత్ ని విక్టరీ షోతోఖాన్ కరాటే అసోసియేషన్ ఇండియా వారు అభినందించారు. దుబ్బాకపట్నం రామకపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల భవనాన్ని భవానీ, గాయత్రి, స్వాతి గోల్డ్ మెడల్, శ్రీనిధి, అనుష, శ్రీ సిల్వర్ మెడల్స్, స్పందన, మయూరి, రజిత, శ్రీవిద్య, గగన, గాయత్రి, భారతి బ్రాంజ్ మెడల్స్, చెల్లాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సుహాని సిల్వర్ మెడల్, రుతిక, భార్గవి, ప్రణీత బ్రాంజ్ మెడల్స్, లచ్చపేట్ మోడల్ స్కూల్ ఐశ్వర్య గోల్డ్ మెడల్, దుబ్బాక మున్సిపల్ గాయత్రి వివేకానంద విద్యాలయం యశ్వంత్ గోల్డ్ మెడల్, మణి దీపిక మనశ్విన్ బ్రాంజ్ మెడల్, దిశ స్కూల్ శ్రీ అద్వైత్ సిల్వర్ మెడల్ సాధించారని మాస్టర్ భురాని శ్రీకాంత్ తెలియజేశారు. పథకాలు సాధించిన విద్యార్థులని డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, జీఈసీఈఓ ముక్తేశ్వరి, మాస్టర్ భురాని శ్రీకాంత్, సురేందర్, దుబ్బాకపట్నం రామకపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ ఉషా కిరణ్, కీర్తి, రవి, పీడి పద్మ, పీడి మమత, అలాగే చెల్లాపూర్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, పీఈటీ నాగేందర్ గౌడ్, పాఠశాల సిబ్బంది అభినందించారు. అలా ఫోటోగ్రాఫర్ అన్నా ఒక్కసారి బ్యాక్ సైడ్ వచ్చే తొందరగా ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసేది, ఒక హాఫ్ అన్ అవర్ రావాలి. అది కానీ ఆధా గంట అది నీకు ఆధా గంట ఆలో పోయి మహేష్ స్కోరింగ్ అన్నా దేని దగ్గర రావాలి. రమేష్ జర ఒక హాఫ్ అన్ అవర్ రండి దగ్గర. ఆనంద్ ఈరోజు హైదరాబాద్ ప్యారడైజ్ క్లాసికల్ గార్డెన్లో విక్టరీ షోటోఖాన్ కరాటే ఇండియా వారు కరాటే పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు సుమారు 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో దుబ్బాక పట్టణానికి చెందిన విద్యార్థినిలు 21 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ పోటీల్లో 5 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్, 11 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. దీనికి నేను చాలా సంతోషపడుతున్నా. ఇక ముందుగిన గవర్నమెంట్ మాకు ప్రోత్సాహం ఇస్తే ఇక ముందుగిన ఎన్నో మెడల్స్ సాధిస్తామని నేను కోరుకుంటున్నాను. అలానే ప్రతి మహిళలకు ఆత్మరక్షణ విద్య కరాటే ఎంతో అవసరము. ప్రతి మహిళ తప్పనిసరిగా కరాటే నేర్చుకోవాలి. మహిళ అనుకుంటే సాధించింది ఏదీ లేదు. కాకపోతే వంటింట్లో కుందేలాగా ఉండడము కరెక్టే కాదు. ప్రతి మహిళ సమాజంలో ముందుకు రావాలి అని అంటే కరాటే తప్పనిసరి నేర్చుకోవాలి. కరాటే నేర్చుకోవడం వల్ల ఫిజికల్గా, మెంటల్గా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్ని విధాలుగా ముందుకు వస్తారు. కాబట్టి ప్రతి మహిళ తప్పనిసరి కరాటే నేర్చుకోవాలి.